సంఘము తెలంగాణ ఉద్యోగుల సంఘం. తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యోగుల సంఘము తెలంగాణ సాధన తర్వాత కూడా ఒక విధి విధానం లోపల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ, సిస్టమ్ జీవం కానీ, ఇరిగేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఇష్యూలు కానీ ప్రతి ఇష్యూ లోపల క్రియాశీలక పాత్ర పోషించింది సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఒక డైరీ రిలీజింగ్ లోపల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు ఒక మార్గదర్శకంగా నిలబడే తెలంగాణ ఉద్యోగుల సంఘం. అందుకోసానికే ఇప్పటికి కూడా గత మేధావులు చేసేటప్పుడు ఎవరి కోసానికి వస్తుంది తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ ప్రజల కోసానికి వస్తుందని మేము వెన్నుదన్నుగా ఉండి ముందట నడపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సాధన తర్వాత, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ ఉద్యోగులే కానీ, లేకపోతే విద్యార్థులే కానీ, జర్నలిస్టులే కానీ, అడ్వకేట్సే కానీ సమస్త తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను 100% కానీ 50% కూడా ఫుల్ఫిల్ కాలేదని తెలంగాణ ప్రజలు భావించడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా అదే అయింది. 11వ సంవత్సరం నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ సాధన కోసం క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లకు వాళ్ళ ఐడియాలజీని, తెలంగాణ సాధన వాళ్ళ ఐడియాలజీని కూడా ఈ రాజకీయ నాయకులు కానీ, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఎన్కరేజ్ చేసుకోకుండా అదేవిధంగా వాళ్ళ ఇష్టం వచ్చినంగా పరిపాలన నడపడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లోపల, తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర పోషించిన, ఎందుకంటే నిధులు నియామకాల లోపల వాళ్ళకు ఒక కమాండింగ్ ఉండే, ఒక ఐడియాలజీ ఉండే. తెలంగాణ ప్రజలకు ఒక అసిడెన్స్ ఇచ్చేది ఏమిటంటే తెలంగాణ సాధనకు బిఫోర్ ఏ విధంగా మనం నష్టపోయినాము, తెలంగాణ సాధన తర్వాత మనం ఏ విధంగా ఉన్నతి స్థానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ ఫీల్డ్ అప్పుడు పెద్ద ఎత్తున స్టడీ చేసి సీనియర్స్ తోటి అడ్వైస్ తీసుకొని దాని భవిష్యత్ తెలంగాణ ఈ విధంగా ఉండాలని చేసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ సాధన తర్వాత అటువంటి ఉద్యమకారులు కానీ, ఐడియాలజిస్టులు కానీ, మేధావులను కానీ రాజకీయ పార్టీలు దూరం పెట్టేసి తెలంగాణ సమాజానికి నష్టం చేయడానికి అవకాశం ఏర్పడ్డది. ఆ విధంగా చేసేది. ఎందుకు అసలు కట్టాలంటే ఇప్పుడు తెలంగాణ వాదులుగా, తెలంగాణ మేధావులుగా ప్రజలలో పోతే మీరు ఇచ్చిన మాట ఏమిటి, తెలంగాణ సాధన తర్వాత ఏం జరిగింది అని ఒక మనసులకు ఒక అనుమానం వచ్చింది. ఈ మేధావులే కానీ అందరూ కూడా ఇప్పుడు ప్రజలలో పోతే మీరు ఏం చెప్పిండ్రు, ఏమవుతుంది తెలంగాణ అని ఒక క్వశ్చన్ చేసే సిచ్యువేషన్కి మన తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వాలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎవరైనా కానీ గత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఏ ఐడియాలతో తెలంగాణ సాధించినాక మనం ఏ విధంగా ఉంటామో, మనం ప్రజలకు ఏం అసూరెన్స్ ఇచ్చినామో ఆ అసూరెన్స్ని మనం అందరం కలిసి ఫుల్ఫిల్ చేద్దాం అనే ఉద్దేశం అనేది ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకుండా ఎవరెవరినో తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర నుంచి తెలంగాణ వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఐడియాలజీ లేని పర్సన్స్ను ప్రభుత్వంలో పెట్టుకొని ప్రభుత్వం అనేది తన ఇష్టానురాజ్యంగా, తనకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడం లేదని ప్రజలు అనుకోవడం జరుగుతుంది. దాన్ని అనుకుంటే ప్రజలు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ సాధిన తర్వాత మనం బాగా నష్టపోయినాము అని, ఎందుకంటే మనం కంబైన్డ్ స్టేట్ ఉంటేనే బాగుంటుండే అనే ఐడియాలజీ రాకుండా చేయాలంటే ఉద్యమకారులను, మేధావులను, గత ఉద్యమంలో పనిచేసిన అందరినీ కూడా ప్రభుత్వము క్రియాశీలకంగా తీసుకొని వాళ్ళ ఐడియాలజీ తీసుకొని ముందుకు పోతే ప్రజలు సంతోషిస్తారు, మేధావులు సంతోషిస్తారు, ఉద్యోగులు, అడ్వకేట్స్, అదేవిధంగా అన్ఎంప్లాయీస్, విద్యార్థులు, ప్రతి వాళ్ళు కూడా, ప్రతి సమాజం కూడా హర్షించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆర్ఎస్ చైర్మన్గా, పద్మాచారిగా నేను సమాజానికి, అది ప్రభుత్వానికి, అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. మళ్ళొక్కసారి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.